నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట మండలంలో అంబేద్కర్ జయంతి వేడుకలు. అపర భద్రాద్రి ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ. ఇల్లంతకుంట మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. వీణవంక మండల కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి పాడి కౌశిక్ రెడ్డి. నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వ సమానత్వానికి కృషి చేసిన కారణ జన్ముడు బాబాసాహెబ్ భారత సమాజానికి అత్యుత్తమమైన పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు అన్ని విధాలుగా ఆదుకుని అండగా ఉన్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం ఆయన దళితులను ఉద్దేశించి మాట్లాడారు. అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రవేశపెట్టడం ద్వారానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాడి తెలంగాణ తెచ్చారని ఆయన అన్నారు. అంబేద్కర్ మీద ఉన్న గౌరవం అభిమానంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ కోసం కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, సచివాలయంకు కూడా అంబేద్కర్ పేరును పెట్టి ఆయనకు నిజమైన నివాళులర్పించింది కూడా కేసీఆర్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పేరిన హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలతో పాటు రాష్ట్రంలో 130 కుటుంబాలకు దళిత బంధు అందించి వారి జీవితాల్లో వెలుగు నింపారన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో దళితులు మరింత ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ ఇవాళ ఆర్టికల్ 3 రాజ్యాంగంలో పొందుపరిచినందుకు ఇవాళ కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తేయడం జరిగింది. ఇవాళ అంబేద్కర్ గారి మీద గౌరవంతో కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల స్టాచ్యూని ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున పెట్టడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో అతిపెద్ద సెక్రటేరియట్ పేరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు కూడా పెట్టడం జరిగింది. ఇవాళ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని శాచ్యురేషన్ మోడ్లో దళితులందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ జీవితాలలో వెలుగు నింపడం జరిగింది కేసీఆర్ గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 130,000 మంది దళిత కుటుంబాలకి 10 లక్షల రూపాయల చొప్పున ఇవాళ దళిత బంధు ఇచ్చి వాళ్ళ జీవితాలలో కూడా వెలుగు నింపడం జరిగింది అని మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇదంతా కేసీఆర్ గారు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను వీణవంక మండలంలో ఘనంగా నిర్వహించారు. వీణవంక మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు పాటుపడి మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచాడని, ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన
అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే తెలంగాణ రాష్ట్రానికి జీవం పోసిందని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితోనే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మారుమూల కొమరయ్య, అంబాల మధునయ్య, ఓరెం శ్రీనివాస్, గంగాడి రాజిరెడ్డి, కడబండ ప్రవీణ్ కుమార్, భాను చందర్, సునీల్, సాగర్, శ్రీజన్, ధన్రాజ్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ మండలంలోని బస్టాండ్ కూడలో అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ గారి జయంతిని 133వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అంబేద్కర్ గారు 133 సంవత్సరాలు అయింది. ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనను, ఆయన చేసిన కృషిని బడుగు బలహీన వర్గాలకు, ఈ దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి ఆయన చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఆయన గొప్పతనాన్ని అందుకోవడానికి మళ్ళీ మళ్ళీ అంబేద్కరే పుట్టాలి తప్ప ఈ ప్రపంచంలో ఆయన మించిన వ్యక్తి, ఆయన మించిన జ్ఞానం ఉన్న వ్యక్తి ఇంకోరు రారని మనం చేస్తున్నాను. జ్ఞానవంతులైన యువత అందరూ అతన్ని ఆదర్శంగా తీసుకొని రేపు రాబో తరంలో మంచిగా చదువుకొని అతల్లా ఎదిగి ఈ దేశానికి సేవ చేయాలని ఈ యూత్ అందరినీ కోరుకుంటూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వీణవంక మాల సంఘం తరఫున ఆయన జయంతి పురస్కారాలను ఘనంగా నిర్వహించుకొని నివాళులర్పించి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. అలాగే స్వీట్లు, పండ్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అణగార వర్గాల కోసం ఆశాజ్యోతిలాగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరు లేకపోదు. ఈరోజు మనం అనుభవించే హక్కులు కానీ, ఈ పదవులు కానీ, ఇవన్నీ అంబేద్కర్ మనకు వేసిన భిక్షే. అలాంటి అంబేద్కర్ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని 18 సంవత్సరాల వ్యక్తికి కూడా ఓటు హక్కు కల్పించి ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని వీణవంక కేంద్రంలో మాలల హక్కులను అనుసరించి ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి వీణవంక మండల కేంద్రంలో ఈ యొక్క మొట్టమొదటిసారిగా మేము ఈ జయంతి జరుపుకోవడం మాకు సంతోషకరంగా ఉంది. తాను అంబేద్కర్ గారు 1891లో జన్మించి మనకు మొట్టమొదటి ఆర్థిక న్యాయ శాఖ మంత్రిగా, అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఇప్పుడు మనము ఈ విధంగా కొన్ని హక్కులు మనము ఉపయోగించుకుంటున్నామంటే అది ఆయన పెట్టినటువంటి భిక్షే. మనము అంటరానితనం గురించి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసినటువంటి త్యాగమూర్తి మన అంబేద్కర్ గారని గర్వంగా చెప్పుకోవడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ సంబంధించినటువంటి అంబేద్కర్ అంత గొప్ప నాయకుడిని ఒక విగ్రహాలే కాదు, ఆశయాలను సుధా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్క ఇంట్లో దేవుడని మొక్కుతున్నాం, కానీ దేవుడని మొక్కేది ఫస్ట్ అంబేద్కర్కే మొక్కాలి. ఆ అంబేద్కరే మనకు ఆరాధ్య దైవ్యము, మా అనగారిన కులాల సూర్యుడు, ప్రపంచ మేధావి, అంత జ్ఞానవంతుడు. ఇంతటి అంబేద్కర్ను మనం ఒక జయంతి అప్పుడే వర్ధంతుడే స్మరించుకోవడం కాదు, ప్రతి దినం తనను మొక్కని దినం అనేది ఉండకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉండేటువంటి విధంగా ఈ యొక్క సంఘం, మనగారిన మేధావులు, దళిత మేధావులు, అనగారిన మేధావులు అందరం కలిసి ఆ చొరవ తీసుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో అంబేద్కర్ యొక్క ఫోటో ఉండేటట్టుగా, ఆ ఫోటోను మొక్కేటట్టుగా ఆ రోజు జయంతి కానీ వర్ధంతి కానీ ఒక బ్రహ్మాండంగా మనం జరుపుకునేటువంటి అతిపెద్ద పండుగ మనకు అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ వర్ధంతి. అపర భద్రాద్రి ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ పరిశీలించారు.
ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుండి 27వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ పరిశీలించారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగేటువంటి స్థలం, పార్కింగ్ ఏర్పాట్లు, క్యూ లైన్ వసతులు పాటు గర్భగుడిలోని సీతారామచంద్ర స్వాములను దర్శించుకునేందుకు చేసిన ఏర్పాట్లను ఆలయ ఈవో కందుల సుధాకర్ కలిసి పరిశీలించారు. అనంతరం ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ ఆధ్యాత్మికమైన కేంద్రమైన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేశామని, ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా దాదాపు 250 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కళ్యాణం తిలకించడానికి వచ్చే భక్తులు పోలీస్ సిబ్బందికి సహకరించి క్యూ లైన్లలో వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ కిషోర్, ఎస్ఐలు రాజ్ కుమార్, తోట తిరుపతితో పాటు తదితరులు పాల్గొన్నారు. 17వ తారీఖున జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇల్లంతకుంటలో, అదేవిధంగా తదుపరి జరిగే పట్టాభిషేకం, తర్వాత రథోత్సవాలకు సంబంధించి పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్స్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒక యునైటెడ్గా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక మంచి పండుగ వాతావరణంలో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఇక్కడ ఈ సెలబ్రేషన్ జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. అందరూ భక్తులందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎలక్షన్ కూడా మొదలైంది. సో ఎలక్షన్ వైలేషన్స్ లేకుండా అందరూ కూడా శ్రద్ధ వహించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కు మనం అంతా కూడా డెప్యుటేషన్లో ఉన్నాం. సో అందరూ కూడా వచ్చే వారందరూ కూడా అది గమనించి తదనుగుణంగా వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎలాంటి ఇష్యూస్ లేకుండా భక్తులకు సత్వర సేవలను, ఎలాంటి ఇబ్బంది లేకుండా వారందరూ కూడా దర్శనం కలిగే విధంగా పోలీస్ వైపు నుంచి అన్ని రకాలైన చర్యలను తీసుకోవడం జరుగుతుంది. సుమారు 200 నుంచి 250 మంది పోలీస్ సిబ్బంది ఆల్ ర్యాంక్స్ లోపల ఇక్కడ పార్టిసిపేట్ చేయబోతాము. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని స్థానిక కూడలి వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. చిత్రపటానికి పాలాభిషేకం, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రామస్వామి, శీలం శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు మాదాసా మోగిలి, పోడేటి వేణు, మాజీ సర్పంచులు కంది దిలీప్ రెడ్డి, పుట్టరాజు నాయకులు రేణిగుంట్ల రవీందర్, సంపత్, మహేందర్, గుడేపు ఓదేలు, తారక్, మురళి, మధుకర్, కుమారస్వామి, స్వామిదార్, రావుల ఎల్లయ్య, రాజాబాబు, తిరుపతి రాజాబాబు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను పురస్కరించుకొని ఇల్లంతకుంట మండలంలో జయంతి ఉత్సవ కార్యక్రమం గత 10 సంవత్సరాలు అందరినీ కోరడం జరిగింది. ఎవరికి దాని మీద ఎలాంటి ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ బొమ్మకు కావాలి. 133వ జయంతి సందర్భంగా మరి ఇల్లంతకుంట మండల హెడ్ క్వార్టర్లో చాలా బ్రహ్మాండ కార్యక్రమం జరుపుకున్నాం. మరి అంబేద్కర్ ఆశయ విధానం, నా ప్రజలు వెనుకబడిపోయినారు, మరి వారికి కనీసం ముక్తి కోసం కనీసం ఒక పూట కూడా అన్నం తినే పరిస్థితి లేరని చెప్పని మన కష్టాలను గుర్తించుకొని మరి వారు చదువును వినియోగించి మనకు చట్టబద్ధతగా చట్టంలో మనకున్న సమస్యలను, రిజర్వేషన్, అదేవిధంగా దళితుడికి ఎరగబడిన వర్గాలకు ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కల్పిస్తూ చట్టంలో పొందుపరిచిన వ్యక్తి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి వారి ఆశయ సాధన కోసం వారి యొక్క ఆశయాలనే మనం ఎప్పటికప్పుడు నెమరేస్తూ మరి రాబోయే కాలానికి యువతే ముందుంటుంది కనుక మరి వారి మార్గదర్శకాలను తీసుకొని అంబేద్కర్ గారి అడుగుజాడలు నడుస్తారని చెప్పని ప్రజలందరికీ కోరుతూ మరి యొక్క విగ్రహం కోసం ఇంతకుముందు పెద్దలు మాట్లాడినారు. వాస్తవంగా 4-3 సంవత్సరాల బట్టి ఈ కొత్త రోడ్డు నిర్మాణం జరిగినప్పుడు వెంటనే మరి ఇంకేదన్నా వేరే వాళ్ళు రాకుండా
వెంటనే విగ్రహం ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ చాలాసార్లు అనుకున్నాం. ఇప్పుడు కూడా వేరే అంటే ఎవరైతే మన అంబేద్కర్ ఆశయాలను స్వీకరిస్తారో మరి వారిని చందాలు అడగద్దు, అడిగే అవసరం కూడా లేదు. మరి మనం అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా ఈ యొక్క హెడ్క్వార్టర్లో బ్రహ్మాండమైన విగ్రహం ఏర్పరచుకుందాం. మరి రాబోయే జయంతి విగ్రహం ఆధ్వర్యంలో జరగాలి, విగ్రహం ముందే జరగాలి. మరి అది తప్పకుండా దాన్ని ఏమాత్రం అశ్రద్ధ లేకుండా ఈ కొద్ది రోజులలో ఏదో ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్లో ఏదో ఆఫీసర్లు వస్తారు, లేకుంటే నాయకులు వస్తారు, వాళ్ళని బదిలాడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ దయగలన మరి వారు రచించిన రాజ్యాంగంలో మనం ఈరోజు పెద్ద పెద్ద లీడర్లో ఉన్నాం. మరి అన్ని పదవులు కూడా మనం అనుభవించాం కాబట్టి మనమే నిర్మాణం చేసుకోవాలి. మనకు నిర్మాణానికి ఎన్ని లక్షలు అయితే ఖర్చు అవుతాయో దాన్ని మనమే సమకూర్చుకునేంత స్టేజ్కి వచ్చినామంటే గౌరవనీయులు అంబేద్కర్ ఆశయాల వలన వారి యొక్క ఆశీస్సుల వలన అయినా కనుక వేరే ఇతర వాళ్ళ ఇబ్బంది పెట్టి అంబేద్కర్ సంఘం కోసం చందా అడిగిన పేరు కాకుండా మనమే రిజర్వేషన్లో గెలిచినాం. మరి రిజర్వేషన్ ఎంతో కొంత పేరు తెప్పించుకున్నాం కనుక మనమే ఈ మధ్యలో కమిటీ వేసుకొని ఎలక్షన్ దృష్టిలో కాకుండా మనమే కమిటీ వేసుకొని ఆ కమిటీలో దీనికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందని చెప్పని మనమే ఒక టీం ఏర్పడి దాన్ని ఎవరెంత పెడతారని చెప్పని మనం చర్చించుకొని మనంగా నిర్మాణం చేస్తున్నాం. మన అంబేద్కర్ కోసం ఇంకో వేరే కులస్తుల్ని కానీ వేరే నాయకుల్ని కానీ బతిలాడే అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అతి త్వరలో కమిటీ వేద్దాం. కమిటీ వేసి అంటే లీడర్లు అందరూ సమానంగా పెట్టాలి. ఎవరి స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో సహకారం తీసుకొని విగ్రహాన్ని వచ్చే జయంతికి మనం విగ్రహం ముందు జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఇల్లందుకుంటలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ప్రతి ఒక్కరూ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యక్షులు మారపల్లి మహేష్, ఉపాధ్యక్షులు శనిగరపు రంజిత్, కనుమల్ల రవి, కోశాధికారి అనుము రవితేజ, సంయుక్త కార్యదర్శి కొత్తూరు మహేష్, కొత్తూరు అశోక్, శనిగరపు రాజేష్, కలుగూరి హరీష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ కమిటీ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మారపల్లి మహేష్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావైనటువంటి అంబేద్కర్ గారి 133వ జయంతిని పురస్కరించుకొని ఇలందకుంట గ్రామం నుండి ఇలందకుంట మండలి కూడలి వద్దకు ర్యాలీగా తరలి రావడం జరిగింది. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ ఆయన ఈ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఒకనాడు స్త్రీలకు కనీస హక్కు లేని పరిస్థితిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 50% సమానత్వపు హక్కు కల్పించిన చరిత్ర అంబేద్కర్ గారిది. అలాగే 340 బీసీల కోసం, ఆర్టికల్ 341 ఎస్టీల కోసం, ఆర్టికల్ 342 ఎస్సీల కోసం రిజర్వేషన్ రాసి ఈరోజు ఈ భారతదేశంలో ఒక హక్కును కల్పించి రాజకీయ రంగాలలో, ఆర్థిక రంగాలలో, విద్యా రంగాలలో, ఉద్యోగ రంగాలలో సమానత్వపు హక్కును కల్పించిన చరిత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. కాబట్టి ఇక ముందు ఇలాంటి జయంతులు, వర్ధంతులకు జయంతి కూడా ఇక్కడ విగ్రహాన్ని చేసే ఏర్పాటు మా పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. వచ్చే జయంతి వరకు ఇక్కడ విగ్రహం కూడా ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీరాములపల్లి గ్రామ అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు మేకల నరేష్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మహానదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో శ్రీరాములపల్లి గ్రామ మాజీ సర్పంచ్ తిప్పరపోయిన మొగిలి మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు శ్రీరాములపల్లి గ్రామంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రిజర్వేషన్లను ఏర్పాటు చేసి దళిత ప్రజలకు వచ్చేలా చేసిన అంబేద్కర్ మహనీయుడని భావితరాలు దేశం గర్వించదగ్గ స్థితిలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుత్తికొండ రవికుమార్, సభ్యులు తిప్పారపూర్ వీరన్న, అంబేద్కర్ కమిటీ కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు మేకల కిరణ్, మేకల సునీల్, ప్రధాన కార్యదర్శి మేకల రణధీర్, సహాయ కార్యదర్శి మేకల వెంకటేష్, కోశాధికారి పర్లపల్లి అన్వేష్, మాజీ అధ్యక్షులు మేకల శ్రీనివాస్, వంతదుపుల రాజు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. వేడుకల్లో అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. మన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి గ్రామంలోని ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మరియు అంబేద్కర్ సంఘ ప్రెసిడెంట్ గారికి మరియు వైస్ ప్రెసిడెంట్, కార్యవర్గ సభ్యులకు అందరికీ
ఈరోజు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా పండుగ వాతావరణం. వాస్తవానికి ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉంటామంటే వాస్తవానికి ఇన్ని రిజర్వేషన్లు తెచ్చిన మేధావి ఎవరి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనం గుర్తుంచుకోవాలి. 100కు 100% ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు మా గ్రామంలోని అందరూ పాల్గొనడం జరిగింది. ఇంకా జరగబోయే కార్యక్రమంలో కూడా అందరూ పార్టిసిపేట్ అయ్యి అంబేద్కర్ జయంతులు మరెన్నో చేసుకోవాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శ్రీరామపల్లె గ్రామంలో ప్రజలందరికీ మరియు ఈ అంబేద్కర్ సంఘం ఉన్న అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, సర్పంచులకు, ఉప సర్పంచులకు మరియు వార్డు మెంబర్ సభ్యులకు, మా సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు అందరికీ కూడా తెలియజేసి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా అందరూ విచ్చేసి ఇక్కడ వారి జన్మదిన వేడుకలకు కేక్ కట్ చేయడం జరిగినది. ఆహ్లాదంగా ఆయన జన్మదిన వేడుకలను చాలా ఆనందంగా జరుపుకోవడం జరిగింది. చాలా ఆనందదాయకంగా ఉంది. గౌరవనీయులు అప్రచలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జన్మదిన వేడుకల సందర్భంగా మేము అంబేద్కర్ గారి పూలమాలలు సత్కరించుకోవడం జరిగింది. అందులో భాగంగా అన్నదిన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. విలేజ్కి సంబంధించి ప్రతి ఒక్కరిని మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయడం జరిగింది. అందరినీ పిలుచుకొని గ్రామం మొత్తంగా అన్నదాన కార్యక్రమం చేసి అందరినీ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలకు వచ్చేసిన అందరికీ జన్మదిన అంబేద్కర్ గారి తరఫున సారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయాం, ఇప్పుడు గోసపడుతున్నాం. బోనస్ దేవుడెరుకు, అసలు మద్దతు ధరకే వడ్లు కొంటలేరని తమ ఆవేదనను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్కి మొరపెట్టుకున్నారు. గంగాధర మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రంలో రైతులను కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి చేరిన కొనుగోలు ఎప్పుడు చేస్తారు, మిల్లులు అలాట్మెంట్ చేయకపోవడంతో రైతుల వద్ద దళారులు తక్కువ ధరకు కొంటున్నారని, రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని, రైతు రాజ్యం అంటే రైతులను ఏడిపించడమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు సారు కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏదో చేస్తారు, ఉద్ధరిస్తారనే ఆశతో మోసపోయాం, ఇప్పుడు గోసపడుతున్నా అంటూ గంగాధర మండల కేంద్రానికి చెందిన కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కొడిమ్యాల మండలంలో ఓ శుభకార్యానికి వెళుస్తూ ఉండగా గంగాధర మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ వరి కోతలు ప్రారంభమై ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి చేరినా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. గ్రామాల్లో రైతులు వరి ధాన్యం తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసినప్పటికీ ఎప్పుడు కొంటారో తెలియక దళారులకు 1800 రూపాయల ధరకు అమ్ముకొని రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, రైతులపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఇప్పటి వరకు ధాన్యం తరలించడానికి ఎందుకు మిల్లులు అలాట్మెంట్ చేయలేదని అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు కొనుగోలు ఆలస్యం చేస్తే రైతులు విధి లేని పరిస్థితుల్లో దళారులకు అమ్ముకొని నష్టపోతారని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాలుకు ఇస్తామన్న 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కోరారు. జమికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సంపెల్లి సంపత్రావు ఆధ్వర్యంలో కోరపల్లి వెంకటేశ్వర్ల పల్లెలోని అంబేద్కర్ కూడలి వద్ద అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ జయంతిని ఉద్దేశిస్తూ సంపత్రావు మాట్లాడుతూ నాడు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మోదీ ఎస్సీ ఎస్టీ బీసీ మోదీ గారి రూపంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతోందని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పుల్లూరు ఈశ్వర్, మండల కిషన్ మోర్చా అధ్యక్షులు గరవేణి ఐలయ్య యాదవ్, మండల కార్యదర్శి సమ్మయ్య, బూత్ కమిటీ అధ్యక్షులు రవి, రాజకుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు కోరపల్లి వెంకటేశ్వర్లపల్లిలో ఉన్నటువంటి చౌరస్తాలో వారిని ఘనంగా వాళ్ళ పూలదండలతో వారి జయంతి జరుపుకోవడం జరిగింది.
మరి నాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించడం జరిగింది. మరి ఈరోజు దాన్ని నరేంద్ర మోడీ గారి రూపంలో ఈరోజు దాన్ని అంబేద్కర్ యొక్క ఆశయాలను వారు కొనసాగిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈరోజు అంబేద్కర్ ఆశయాల ద్వారా కొనసాగిస్తున్నారు ఈ నరేంద్ర మోడీ గారు. కావున వారిని ఈరోజు జమ్మికుంట మండలంలోని కోరపల్లి వెంకటేశ్వరపల్లి గ్రామ చౌరస్తాలో వారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గల స్పందన అనాథాశ్రమంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని సామాజిక కార్యకర్త అంబాల రజనీకాంత్ పిలుపునిచ్చారు. జమ్మికుంట మండలం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక పోలీసు వారి సహకారంతో సామాజిక కార్యకర్త అంబాల రజనీకాంత్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, మహనీయుడు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిపించడం జరిగింది. ఈ సందర్భంగా స్పందన పిల్లల అనాథాశ్రమంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలందరికీ నోట్బుక్లు, పెన్నులు, ఫ్రూట్స్ పంపిణీ చేసి పిల్లలకు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని, తను పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన తన త్యాగాన్ని గుర్తు చేస్తూ పిల్లలు విద్యావంతులుగా ఎదగాలని పిల్లలకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త మేకమల్ల రత్నం, తిప్పారపు రమేష్ బాబు, శ్రీనివాస్, దొడ్డరాజు, చిరంజీవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వీణవంక మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. వీణవంక మండల ఆర్యవైశ్య మహాసభ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు కోటేశ్వర్ అధ్యక్షతన సరస్వతి శిశు మందిర్ వీణవంకలో ఏర్పాటు చేశారు. సమావేశంలో నూతన కార్యవర్గాన్ని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులు శ్రీకాళ శివరాములు, డివి పాపన్న, నాగమల్ల కోటేశ్వర్, మండల అధ్యక్షులుగా రాముడి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కాసనగొట్టు కరుణాకర్, కోశాధికారిగా అల్లంకి రమేష్, ఉపాధ్యక్షులుగా పల్లెర్ల కిరణ్, చిట్టిమల్ల హరిబాబు, సహాయ కార్యదర్శులుగా నూక రమేష్, తాటిపల్లి శ్రీనివాస్, ముఖ్య సలహాదారులుగా ఐతా రాంబాబు, అల్లంకి సాంబమూర్తి, కంభంపాటి పూర్ణచందర్, అల్లంకి నాగభూషణం, తణుకు సందీప్ కుమార్, నగునూరి శ్రీనివాస్, కాసనగొట్టు వెంకటరమణ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే 2 సంవత్సరాలు వీణవంక మండల ఆర్యవైశ్య సంఘానికి ప్రాతినిధ్యం వహించుటకు మీ అందరి సమ్మతితో ఎన్నుకొనబడితేనే మీరందరూ కూడా రాదని చెప్పినట్టు గతంలో 3 సార్లు, ఇప్పుడు 4వసారి యునానిమస్ గా రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఇప్పుడు సోదరుడు దయాకర్ గారు చెప్పినట్టు చాలా కార్యక్రమాలు మనం తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా మన ఆర్యవైశ్య మహాసభ అనేది దాదాపు 10 సంవత్సరాల నుండి వైశ్య కార్పొరేషన్ ఏర్పడాలనే ఒక సంకల్పంతో అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. రాష్ట్రంలో దీక్షలు, జిల్లా హెడ్ క్వార్టర్లో దీక్షలు, జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం, రంగాలలో దూసుకొస్తాను వాళ్ళు ప్రతి ఒక్క రంగంలో. మన వయసులకు కూడా మహాసభ నుంచి పెద్ద పెద్ద ఏజెన్సీలతో మాట్లాడి ఎవరైతే మన దాంట్లో జిఎస్టీ హోల్సేల్ చేసుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా ప్రోత్సహించాలి. తర్వాత అనేక నేను ప్రతి ఇంటి ప్రతి గడపకు తిరిగిన కాబట్టి, ఎందుకు తిరిగినా అంటే నేను తీర్మానం మల్లన్న ఆదర్శంగా తీసుకున్నా. ఆయన ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ఈ ప్రపంచం ఉన్నది కులం తీసి అక్కడ ఒక ప్రోగ్రాం చేస్తాడు. నేను ఎన్నోసార్లు ఫోన్ చేసిన అన్న కోమట్ల తరఫున ఒక ప్రోగ్రాం చేయి. జమ్మికుంట పట్టణంలోని బాబాసాహెబ్ అంబేద్కర్కు పూలమాలలు సమర్పించిన పాడి కౌశిక్ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ రిజర్వేషన్లను కల్పించేలా మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని, తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారని, ఆయన రచించిన రాజ్యాంగంలోని రిజర్వేషన్ల కల్పన ఆధారంగానే అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఉన్నన్ని రోజులు అంబేద్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొన్నగంటి సంపత్, బీఆర్ఎస్ అర్బన్ పార్టీ అధ్యక్షులు టంగుటూరి రాజకుమార్, మాజీ మార్కెట్ చైర్మన్ సత్యనారాయణరావు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంట మండలంలో అంబేద్కర్ జయంతి వేడుకలు. అపర భద్రాద్రి ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ.
ఇల్లందకుంట మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. వీడవంక మండల కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి పాడి కౌశిక్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.